తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్లేనా? ఒకవేళ ఎలక్షన్లు జరిగితే ఎప్పుడుంటాయి? సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రాదేశిక ఎన్నికలపై పడింది. అయితే లోకల్ లీడర్లకు షాక్ ఇస్తుంది టీ సర్కార్. మరింత ఆలస్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే షెడ్యూల్ కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రాదేశిక ఎన్నికలంటూ లీకులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడేమో తర్వాత చూద్దామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం 31 జెడ్పీ పీఠాలు, 566 ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంతో వేలాది మంది గెలిపించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు రైతు భరోసాపై రేవంత్ సర్కార్ మౌనరాగం వీడటం లేదు. నేడే రేపో అంటూ లీకులిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. నిజానికి రైతులకు పెట్టుబడి సాయం అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయడం, సాగు ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రైతు బంధును రూపొందించారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక రైతు భరోసాగా మార్చింది. సాధారణంగా వానాకాలం, యాసంగి సీజన్లకు అనుగుణంగా సర్కార్ సాయం విడుదల చేయాలి. కానీ అమలులో ఉన్న సమస్యలు, ఆలస్యాలు, స్పష్టత లేమి కారణంగా రైతు భరోసా పథకం రైతులకు నిజంగా భరోసా ఇస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేనట్లేనా? ఒకవేళ ఎలక్షన్లు జరిగితే ఎప్పుడుంటాయి? సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్రాదేశిక ఎన్నికలపై పడింది. అయితే లోకల్ లీడర్లకు షాక్ ఇస్తోంది టీ సర్కార్. మరింత ఆలస్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే షెడ్యూల్ కోసం ఆశావహులు నిరీక్షిస్తున్నారు. సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల తర్వాత ప్రాదేశిక ఎన్నికలంటూ లీకులు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడేమో తర్వాత చూద్దామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం 31 జెడ్పీ పీఠాలు, 566 ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 5773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. దీంతో వేలాది మంది గెలిచేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్. శ్రీకాంత్, ఓవర్ టు యు. చార్లీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో మొత్తానికి కేబినెట్ సమావేశం తర్వాత కొన్ని అంశాలు ప్రధానంగా చర్చలోకి వస్తున్నాయి. కేబినెట్ సమావేశం కంటే ముందు కూడా ముఖ్యమంత్రి కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. మొన్న ములుగు పోయినటువంటి సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు పనికే రాదు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ రన్నింగ్లోకి వస్తే పూర్తిగా కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం, కంప్లీట్లీ డిజార్డర్డ్ ప్రాజెక్ట్, ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఉపయోగంలోకి తీసుకొస్తాం, దాన్ని ఏం వృధా కానియమని చెప్పి మాట్లాడారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళీ పనిలోకి వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇంతకాలం రాజకీయానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైపోయింది ఆయన మాటల్లో నర్మగర్భంగా అర్థమైంది. ఇక ఇంకో విషయం ఏంటంటే రైతు భరోసాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే రైతు భరోసా అందరి అకౌంట్లలో వేస్తామని చెప్పేసి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభల్లో చెప్పినటువంటి అంశం. సో ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ బాగా వేసింది అన్ని మున్సిపాలిటీల్లో. ఒక భారతీయ జనతా పార్టీ కరీంనగర్ తప్పితే అన్ని కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీనికి సంబంధించి ఈ క్యాబినెట్లో ఏమైనా చర్చలోకి వస్తుంది అనుకుంటే దీనిపైన ఏమీ చర్చలోకి రాలేదు. సో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి. సరే, బడ్జెట్ సమావేశాల్లో చర్చలు జరిగినా కానీ దాంట్లో ఏమైనా బీసీ సంక్షేమం కోసం, లేదంటే బీసీలకు రావాల్సినటువంటి డిక్లరేషన్ల కోసం, కామారెడ్డి డిక్లరేషన్ కోసం ఏమైనా మాట్లాడతారా? పరిషత్ ఎన్నికల గురించి ఏమైనా చర్చలోకి వస్తుందా అంటే పరిషత్ ఎన్నికలు కూడా బడ్జెట్ తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు లేవు. దాంట్లో మళ్ళీ 42% రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు వస్తుందా అంటే ఆ విషయం కూడా లేదు. సో ఇట్లా అన్ని ఒక క్వశ్చన్ మార్క్సే కనిపించాయి. అనుకున్నది వేరు, ఊహించింది వేరు, బట్ జరిగింది వేరు. సో బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగినా కానీ దాంట్లో బీసీ సంక్షేమం కోసం ఏం కేటాయిస్తున్నారనేది క్లారిటీ లేదు. అండ్ 53% ఉన్నటువంటి బీసీలకు ప్రతిసారి కేవలం 2 నుంచి 3% మాత్రమే బడ్జెట్ను కేటాయిస్తూ అంటారు. ఈసారి కూడా గతంలో 2 సార్లు ఇచ్చినటువంటి హామీల కంటే కూడా వీళ్ళు తప్పుతున్నటువంటి ఈ పద్ధతులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బడ్జెట్లో కేటాయించేది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో అమలయ్యేటువంటి పరిస్థితులు ఇంకొకటి.
సో ఇట్లాంటి నేపథ్యంలో అటు బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఇటు రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇచ్చిన మాట ఏంటి, చేస్తున్నది ఏంటి, పరిపాలన ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం జరుగుతోంది, ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి.